హాయ్ అండి, దిస్ ఇస్ యువర్ స్టార్ బాబీ. ఈరోజు మనం బోసాన్లో ఉన్నాము. చేపల మార్కెట్కి వచ్చామన్నమాట. ఇక్కడ జగల్చి అనే ప్లేస్ ఉంది. ఇక్కడ చేపల మార్కెట్ 1950లో స్టార్ట్ అయ్యిందంట. చాలా చాలా ఓల్డ్, 70 years ఓల్డ్ చేపల మార్కెట్. అయితే అసలు ఇక్కడ చేపలు ఎలా ఉంటాయి, అసలు మనకి ఇక్కడ ఫిష్ మార్కెట్కి మన ఇండియాలో ఉన్న ఫిష్ మార్కెట్కి అసలు తేడాలు ఏంటి అనేవి చూద్దాము. అసలు ఇక్కడ ఏ చేపలు దొరుకుతాయో చూద్దాము. అసలు ఏ చేపలు తింటారు ఏంటి అవన్నీ మీకు చూపిస్తాను. నాకు కూడా చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. అసలు ఇక్కడ ఏం చేపలు తింటారు, ఏమేమి దొరుకుతాయి అని చూడండి. ఒక 3 kilometers ఉంటదంట ఈ చేపల మార్కెట్. కొంతవరకు అయితే చూపెడతాను, ఎందుకంటే నేను కూడా నడవాలి కదా. 3 kilometers నడవడం అంటే చాలా కష్టం. చూపిస్తాను కొంతవరకు, మిగతాది నెక్స్ట్ స్పాట్ లో చూద్దాం. ఇదిగోండి, ఓల్డ్ కొరియాలో వాళ్ళ జీవన విధానం ఇలా ఉండేదట. చూడండి, ఇది ఈ 1950s టైంలో ఇక్కడ కొరియన్స్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ క్లోత్స్ ఇలా ఉండేవి. ఇదిగోండి, ఇదే జగల్చి మార్కెట్. యాక్చువల్గా గవర్నమెంట్ వాళ్ళే ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టి లోపల చిన్న చిన్న షాప్స్ పెట్టుకోవడానికి వీళ్ళకి స్పేస్ క్రియేట్ చేశారనమాట. ఒక 3 stairs ఉంటుందేమో. బేస్మెంట్ అంతా పార్కింగ్, బయట కూడా కార్ పార్కింగ్. ఇది ఎంట్రన్స్ అనమాట, ఎంట్రన్స్ గేట్. ఇదిగోండి, 1950లో స్టార్ట్ అయిందంట ఇది జగల్చి మార్కెట్. రాగానే పెద్ద పెద్ద పీతలు, ఒక్కొక్కటి 1 kg ఉంటుందేమో. పాముల్లా ఉన్నాయి చేపలు. ఈ చేపలు ఏమో చూడండి, ఏదో ప్రెస్ అయిపోయినట్టు ఉన్నాయి. రంగుల చేపలు. ఆక్టోపస్ చూడండి ఎలా కొట్టుకుంటుందో. వీళ్ళు లైవ్ ఆక్టోపస్ కూడా తింటారండి. వీటిలో మీకు ఏమన్నా తెలుసన్నా, కొత్తగా అనిపించిన మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇదేదో ముళ్ళులుగా ఉంది. అంటే ఇది వచ్చింది అనుకుంటున్నాను నేను. విషయం ఏంటంటే ఇక్కడ కొనుక్కుంటే మళ్ళీ వీళ్ళే మనకి వండి పెడతారు. అది కిచెన్ ఏమో పైన ఉంటది, 2nd floor లో ఉంటదట. ఇదిగోండి, ఇవిడ ఎక్కడే శుభ్రం చేసేస్తుంది అది లోపల వెళ్ళి తీసేసి. ఇది ఏంటో మరి కట్ చేసేస్తుంది. కట్ చేసి అలా వేసేస్తారు. వీళ్ళు పైకి వెళ్తే వీళ్ళకి వండి పెడతారు, సాసులు అవన్నీ కలిపి. ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు కొన్ని రకాలు ఉన్నాయి. అసలు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమి అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఒక 2 రోజులు ఏమి తినలేనేమో, నాకు రకరకాలుగా ఉందన్నమాట. ఇక్కడ ఇవేమి చేపల్లా లేవు, పాముల్లా ఉన్నాయి. ఇక్కడ బుల్లి చేపలు ఉన్నాయి, మనకు మట్టగెడసలు అంటారు కదా. ఇదిగోండి, ఇవన్నీ కూడా షాపులు అన్నమాట, చిన్న చిన్న షాపులు. టోటల్ గా ఇక్కడికి 376 షాప్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఏదో పీత బయటకు వస్తుంది. బయటకు వచ్చిన పీత.
ఇక్కడ రొయ్యలు చూడండి, కొద్ది వెరైటీగా ఎర్రగా ఉన్నాయి. లోపల స్క్విడ్స్ అనుకోండి. మా అమ్మగారు ఏవో అమ్ముతున్నారు ఇక్కడ చేపలు. ఇవన్నీ కూడా ఐస్ లో పెట్టిన చేపలు. ఇవేవో రకరకాలుగా ఉన్నాయి చేపలన్నీ, రకరకాల కలర్లు. మనకైతే ఏవో 2-3 రకాల చేపలు ఉంటాయేమో, అంటే నాకు తెలిసి, అంటే మనం తినేవి. బట్ ఇక్కడ ఎరుపు, నలుపు, అసలు ఈ పీతలు ఎక్కడ చూసినా ఈ పీతలు ఏంటో కేజీ 2 కేజీలు ఉంటుందేమో పీత. మా ఊర్లో పీతలు ఉంటాయి, 1/2 కేజీ కూడా ఉన్నాం అన్నమాట. అదంతా ఒలిసేస్తే ఒక 100 గ్రాములు ఉంటుందేమో. బట్ ఎంత ఒలిసినా లోపల ఉండి గుజ్జే కేజీ ఉండేటట్టు ఉంది ఈ పీతల్లో. ఇదిగో చూడండి ఇక్కడ గవ్వలు. అబ్బా 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 అబ్బా, ఎలా తింటారో ఏంటో గాని గవ్వలు, ఆలు చెప్పలు అవి. వేరే సైడ్ కూడా వెళ్దాం. ఇది నెక్స్ట్ సైడ్ అన్నమాట. ఇది కూడా 1 కిలోమీటర్ ఉంటుందేమో. ఇది చేపలు, మొక్కలు ఏంటో మనకు తెలియట్లేదు అసలు నాకు. ఇది కూడా చూడండి, ఇవేవో చేపలు పసుపుగా ఉన్నాయి. ఇక్కడ ఏవో రొయ్యలు ఉన్నాయి, చూద్దాం. 3 రకాల రొయ్యలు ఉన్నాయి. ఇవేమో ఎర్ర రొయ్యలు, ఇవేమో ఇక్కడ సముద్ర రొయ్యలు అన్నమాట, చెరువుల్లో పెంచే రొయ్యలు. ఇది కూడా చూడండి, ఇవేమో జైంట్ రొయ్యలు అనమాట. చూడండి, ఒక్కొక్కటే 1/2 కేజీ ఉండేటట్టు ఉంది ఇది. ఒకసారి పైకి కిచెన్ దగ్గర కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడ కింద మార్కెట్ చూసారు కదా, ఇక్కడ నచ్చిన చేపను కానీ గవ్వను కానీ ఏదైనా కూడా కొనుక్కుని పైకి తీసుకెళ్తే పైన ఏవో 2-3 సాసులు అవి యాడ్ చేస్తే మనకు నచ్చినట్టుగా వండి పెడతారు, తినేసుకోవడం. పైన వాళ్ళకి కుక్ చేసే రెస్టారెంట్ కూడా ఉంటుంది, స్పేస్. ఆ పైకి తీసుకొస్తే వాళ్ళు వండి పెడతారు. చూడండి ఇక్కడ ఎలా చక్కగా తింటున్నారో. శుభ్రంగా తింటా తాగుతా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ తోటి. ఇటువైపు చూస్తే ఈ రెస్టారెంట్స్ కి బీచ్ ఫేసింగ్ వచ్చింది. చూడండి, ఇలా తింటూ బీచ్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. కింద 1 కిలోమీటర్ ఉంటే పైన 1 కిలోమీటర్ ఉంది. ఇదిగోండి, బ్యాక్ సైడే ఫిషింగ్ హార్బర్ అనమాట. ఫిషింగ్ బోట్స్ అవి ఇవి ఉన్నాయి. ఈ స్టాచ్యూ చూడండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి స్టాచ్యూ చూసిన తర్వాత. ఫిషింగ్ బోట్స్ ఇవి. యాక్చువల్గా ఈ చేపల వేట దానిపైన ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నాయో ఇవి. ముసలి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారు. ఇక్కడ ఏదో ఆర్కెస్ట్రా నడుస్తుంది. కూర ఎక్కడ తగ్గట్లేదు.
తాతగారికి నడుము వంగిపోయినా కూడా ఎక్కడా తగ్గట్లేదు. కొత్తగా చాలా వరకు చూసేసాం లోపల, అసలు చాలా వింత వింతగా ఉన్నాయి. అసలు ఇది సీ ఫుడ్ అంటారు, ఇంకేమంటారు, అసలు దేన్ని వదలట్లేదు వీళ్ళు. మనం గట్టిగా తింటే చేప, రొయ్య, పీత, వీళ్ళు ఏవేవో తింటున్నారు. ఇంకా ఇంకా కొన్ని కొంచెం వింత వింతగా కనబడుతున్నాయి కదా, ఇంకా బయట కూడా ఉన్నాయి కొన్ని కొన్ని షాప్స్, చిన్న చిన్న షాప్స్ అన్నమాట. అవి కూడా చూపెడతాను. లైవ్ ఫిష్ ఇది. మా ఊర్లో కొయ్యంగలు అంటారు, అలా ఉంది చేపలు ఇవి. ఒక్కే భయపడిపోతుంది ఈ చేపలను చూసి. యాక్చువల్లీ ఇది సముద్రం చేప. ఈ ఆక్టోపస్లు ఎప్పుడే చచ్చిపోయాయి. దీన్నేమో సిల్వర్ ఫిష్ అంటారు దీన్ని. ఇక్కడ ఏదో చూడండి ఆక్టోపస్ ఎంత పెద్దగా ఉన్నాయో, జైంట్ ఆక్టోపస్ ఇది. అబ్బా ఎలా తింటారో ఏంటో ఇవన్నీ. ఇవి ఎండి చేపలు. ఇదిగోండి ఇక్కడ అన్నీ కూడా కొనుక్కోవటం, వెనకాల వాళ్ళు వండేసి ఇచ్చేస్తారు, తినేసిపోవటం అనమాట. ఇక్కడ చూడండి ఆల్రెడీ చేపలను ఫ్రై చేసి పెట్టారు. ఇదిగోండి ఇక్కడ చేపలు వండి పెట్టిన తర్వాత వాటి ప్రైస్ లిస్ట్. 지구가 식으는 게 아직 안 그러면 지가 타고 있는 게